నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. అవనిగడ్డ నాగాయ లంకల్లో వైఎస్ఆర్ చేయూత పథకం లబ్ధి సభలు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో జరిగాయి. అవనిగడ్డ సభలో 1,499 మంది లబ్ధిదారులకు 2,81,00,000 చెక్కును ఆయన అందజేశారు. నాగాయ లంక సభలో 3,376 మంది లబ్ధిదారులకు 6,33,00,000 చెక్కులను అందజేశారు. పేదలకు జగన్ చేసిన మేలు మళ్లీ తమను గెలిపిస్తుందని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల మద్దతు తమకే ఉందని, మరోసారి వైసీపీ విజయం ఖాయమన్నారు. మీ కులాలు, మతాలు, పార్టీలు, మీ కులం ఏమీ చూడకుండా మీ ఇంటికి వచ్చి మీరు ఫలానా పథకానికి అర్హులా కాదా అని చెప్పి 5 ఏళ్లలో అర్థం చేసుకుని చేసి పెట్టినాయని ఇవాళ మన ఇంటి అయినా మీ భర్త, మీ అబ్బాయో జనసేనలో ఉంటేనో తెలుగుదేశంలో ఉంటేనో ఈ ఓటు అమ్మ లేకపోతే ఈ పార్టీకి ఏమైనా చెబుతుంటే మీరు ఎందుకు వినాలి? మీ ఇంట్లో ఉన్న పిల్లలకి అమ్మఒడి వస్తుంది, మీకు ఇవాళ చేయూత వచ్చింది, మీరు డోక్రాలో ఉంటే డోక్రా వచ్చింది. ఏ మాట చెబితే ఆ మాట చెప్పినట్టుగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని చూడకోకుండా పార్టీలుగా ఎందుకు చూడాలా? మీరందరూ ఒకసారి ఆలోచించమని చెప్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా ఇష్టమని చెప్పాడు. ఏమి ఇవ్వకోకుండా అన్నీ మర్చిపోతారని చెప్పి పసుపు కుంకుమ పేరు చివరిలో 10,000 వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? లేదే. ఏ పని చెబితే ఎంత కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఆయన్ని ఇతరులు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా బటన్ నొక్కుతున్నా తప్ప వేరే పని లేదు. పేదలకు దోసిపెడుతున్నారన్నా వినకోకుండా పేదవాడి కోసం ఇంత శ్రమ చేసిన ఆయన్ని మనం ఎందుకు దీవించకూడదని ఆలోచించుకోమని చెప్తున్నాం. ఇవాళ ఆయన్ని ఏమని అనగలరు? ఈ అధికారం వచ్చిన తర్వాత 100 కోట్లు 1000 కోట్లు తినేసారని ఏ ఒక్కరూ లేరు. అనేది ఏంటంటే ఆ బటన్ నొక్కి పేదవాడి కావులు ఇచ్చాడు, పని లేకుండా చేసి కూర్చోబెడుతున్నారు అంటున్నారు. మొన్నటిదాకా ఆ మాట మాట్లాడారు. ఎలక్షన్ దగ్గరికి వచ్చింది కదా, ఇప్పుడు కొత్తగా ఒక మాట చెప్తున్నారు. ఇంతకంటే ఎక్కువ ఇస్తామన్నాడు, చాలా ఇస్తామన్నాడు. కారు, బంగారం తిరగొనిస్తామని చెప్పారు. ఇవన్నీ చేయగలరా? చేయలేడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో చేస్తాడు. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన ఆయన చేయలేకపోయాడు, ఈయన చేస్తున్నాడు. అందుకని ఈ నియమాలను తెలవక ఈ బటన్ వచ్చే మాట అంటాం. దాంతో పాటు ఇంకో మాట అన్నాడు, సైకో. ఏం సైకో? పేదవాడి పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ మూతపడతంటే ఆ గవర్నమెంట్ స్కూల్స్ మూతపడకోకుండా స్కూల్స్ బాగు చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టి ఆర్థిక సంపన్నుల పిల్లలతో పాటు ఎట్లా చదువు చెబుతున్నారు వాళ్ళు, అదే విధంగా ట్యాబ్లు ఇచ్చి బైజూస్ యాప్ తీసుకుని మీ పిల్లలు చదివించే కార్యక్రమం తీసుకోవడం సైకోనా? అంతకుముందు 5 ఏళ్ళు మీ అందరికీ తెలుసు, నీళ్ళు వచ్చేయాలి కావాలంటే 2 ఎకరాల పొలం ఉండోడు ఖచ్చితంగా ఒక ఇంజిన్ కావాలా, రాత్రి బలవాళ్ళు నిద్ర ఉండేది కాదు. ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో చాలా మంచిగా వ్యవసాయం జరిగింది. దాంతో పాటు ఈ సంవత్సరం చివరిలో ఒక 15 రోజులు నెల రోజుల ఇబ్బంది అయినా కష్టపడి డిఈలు ఏఈలు టార్చర్ తెప్పించుకుని ఆఫీసర్స్ చాలా గట్లమట కాలవరమట తిరిగి చేయగలిగారు. మళ్ళీ చూసుకున్నాడు, సర్వే చేస్తున్నాడు. ఈ సర్వే కూడా పనిచేయాల. ఏం చేద్దాం అనుకుంటే బీజేపీ దగ్గర పరిగెత్తిన సర్వేలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ మార్పు రావట్లా. జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తున్నారు వస్తుంది. దీన్ని ఏం చేయాలా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు ఒక నమ్మకం ఉంది. ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు. ప్రజల ఎడల, పేదవాడి ఎడల నిజాయితీగా ఉంటున్నాడు. ఆ నిజాయితీ లేదని చెప్పించాలా. ఆ చెప్పించడానికి ఎవరైతే కావాలనుకుంటే ఆ చెల్లెని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తున్నారు. ఇన్ని చేసినా ఆయన ఓడిపోవడానికి కారణం మీరు. ఎవరికైతే జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశాడో ఆయన ఓటు అడుగుతున్నాడు. మీ ఇంటికి మేలు చేశాననుకుంటే, మీకు ఉపయోగపడ్డాలనుకుంటే నన్ను దీవించమన్నాడు. భారతదేశం మొత్తం మీద ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి మీ ఇంటికి మేలు జరిగితే నాకు ఓటేమని అడిగే ధైర్యం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్భయంగా, నిర్భీతిగా నేను మంచి చేశాను నాకు ఓటేమని అడిగే పరిస్థితి ఒక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. కారణం మీ పిల్లల చదువు బ్రహ్మాండం, డెవలప్మెంట్ లేదు అంటారు. ఒక పక్క పైకి చూస్తే ఒక పక్క ఆర్బీటీ కనపడుతుంది. ఇది చూస్తే
సచివాలయం కనపడుతుంది, ఇంకో పక్కన తిరిగితే వెల్నెస్ సెంటర్ కనపడుతుంది, కాస్త ముందుకెళ్తే మూత పడిపోద్ది అనుకున్న గవర్నమెంట్ స్కూల్స్ రంగులేసి తీర్చిదిద్ది ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్పేటట్టుగా ఆ స్కూల్ కనపడుతుంది. ఇది డెవలప్మెంట్ కదా? హైదరాబాద్ లో డెవలప్మెంట్ కదా? విజయవాడలో డెవలప్మెంట్ కదా? గొల్లల మాటలో, నాలుగులో, పరశుభంలో ఈ ప్రాంతంలో బతుకుతున్న పిల్లలు చదువులు బాగుపడవలసిన లేదా? మీకు చాలా నీళ్లు కావాలా? లేకపోతే హైదరాబాద్ లో, విజయవాడలో 10 పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టాలా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు వ్యతిరేకం? హాస్పిటల్స్ పెట్టాడు, 100 కోట్లు పెట్టి హాస్పిటల్ పెట్టాడు, వ్యతిరేకం. దేనికి వ్యతిరేకం? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీపీకి షుగర్కి నెల సరిపడా టాబ్లెట్స్ ఇచ్చేస్తున్నారు, బీపీకి షుగర్కి నెల సరిపడా ఇచ్చేస్తున్నారు. లేకపోతే ఇబ్బంది ఇచ్చి లోన్ పెట్టుకుని డబ్బులు తీసుకున్నారు అనుకుంటే చంద్రబాబు నాయుడు రాగానే ఒక చుక్క పెట్టి 18,000 ఎకరాలకి మీకు హక్కు లేకుండా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అవనగడ్డ వచ్చి ఆ 22A దాని జీవోని రద్దు చేసి మీ పొలాలు మీకు ఇచ్చి మీ పిల్లలకి ఇవ్వచ్చు, మీకు కావాలంటే అమ్ముకోవచ్చు, లోన్ తీసుకోవచ్చు అని చేసి పెట్టాడు. ఎంతమందికి? 10,116 మందికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 8,000 అయితే ఈ సైకో అంటారేంటి? ఎక్కడైనా కేసులు పెట్టించి అక్కడ అవనగడ్డలో, కోడూరులో కానీ అవనగడ్డలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ పోలీసులతో ఎవరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసి కానీ కేసులు పెట్టి కానీ దెబ్బలను తీసుకొని ఎక్కడా చేయలేదే. సైకో ఏంటి? ఇప్పుడు మీరు అందరూ అర్థం చేసుకోవాలా. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది, మనం గెలిచేస్తామని చెప్పాడు. 4 రోజులు ఆగిన తర్వాత లాభం లాగి చూసుకున్నాడు, బలం సాగులా పవన్ కళ్యాణ్ గారి దగ్గర పరిగెత్తాడు. మీ ఎమ్మెల్యే ఎట్లా ఉండాలి? మీ బాధలో, మీ కష్టంలో, మీ సంతోషంలో పాల్పంచుకునే ఉండాలి, పాల్పంచుకుని ఉండాలి. మీరు చెబితే వినేవాడే ఉండాలి. అట్లా కాకుండా ఎక్కడి నుంచో వచ్చి ఆ కారులో గ్లాస్ తెచ్చి కాసేపు 400 మందిలో 500 మందిలో బైక్ వేసుకుని కారు వేసుకుని సంబరం చేసేవాడు కావాలా? మీతో పాటు కలిసి బతికేవాడు కావాలా? మీరు ఆలోచించుకోవాలా? అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడటం అంటే ఈ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబం ఓడిపోయినట్టే. జగన్మోహన్ రెడ్డి గారికి గెలిస్తే ఎవరు గెలిచినట్టు అవుతుంది సార్ చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారికి గెలిస్తే ఎవరు గెలిచినట్టు అవుతుంది? ప్రతి పేదవాడు గెలిచినట్టు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని దీవిద్దామా? జై జగన్, జై జై జగన్, జై జగన్. నేను శ్రీయాన్య గ్రూప్ లో సెకండ్ సభ్యురాలు. మాది భారతీయ వీవో. మన జగనన్న పెట్టిన పథకాల్లో, ప్రవేశపెట్టిన పథకాల్లో నాకు చేయూత అనే పథకం ద్వారా నాకు 18,750 రూపాయలు నేను లబ్ధి పొంది ఉన్నాను. అంతేకాకుండా నేను 18,750 రూపాయలకి తోడు నేను బ్యాంకులో లోన్ తీసుకోవడం జరిగింది. లోన్ తీసుకొని నేను ఒక పాడి గేదెను కొనుక్కోవడం జరిగింది. ఆ పాడి గేదెను పాలు పిండుకుంటూ రోజుకు వచ్చేసి 5 లీటర్లు పాలు ఇవ్వడం, ఆ పాలు పిండుకోవడం నాకు పొదుపులు కట్టుకోవాలన్నా ఇటువరకు నాకు జరిగేది కాదు. వ్యవసాయం చేసుకుంటే, కూలి చేసుకుంటే, తెచ్చుకుని నాకు ఇంట్లో పిల్లలు గడవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. మన జగనన్న పెట్టిన సంక్షేమ పథకాల వల్ల నాకు ఎంతో చేతుగా నిలిచాడు మన జగనన్న. అంతేకాకుండా నేను ఇప్పుడు ఆ పాడి గేదె వల్ల నేను ఇంట్లో జరుపుకోవడానికి నాకు చాలా జరగబాటు బాగా ఉంది. అంతేకాకుండా మన జగనన్న పెట్టిన పథకాలు, సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టాడు. నాతో పాటు ఎంతో మంది ఆడపడుచులకు ఎంతో అండగా నిలబడి మన జగనన్నకు మనం ఎంతో రుణపడి ఉంటాం.